నోటీస్ చేస్తే దోర్నకల్కి వచ్చే వరకు ఈడ పొలిటికల్ పార్టీస్ కంటే ఎక్కువ ఇట్ ఈస్ అబౌట్ పర్సన్. రంజిత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ, జార్జ్ రెడ్డి ఏదో అది, సురేందర్ రెడ్డి గారు రెడ్డి నాయక్ గారికి ఛాన్స్ ఇచ్చారు, లైక్ నరేష్ రెడ్డి అంకుల్ని వద్దని చెప్పేసి. ఓకే సరే లాస్ట్ మినిట్లో పార్టీ టికెట్ ఇవ్వాలి రామచంద్ర రెడ్డి గారికి ఇచ్చారు అని తెలిసి తర్వాతకి నరేష్ రెడ్డి గారు సెల్ఫ్ ఇండిపెండెంట్ 2 ఆకుల పార్టీ అని చెప్పి స్టేట్ మొత్తం ఒక పార్టీ వేవ్ ఉంటుండే. ఇక్కడ ఓన్లీ మన కాన్స్టిట్యున్సీలో నరేష్ రెడ్డి గారు విత్ 2 ఆకుల గుర్తులో ఒకటి భిన్నది ఏంటంటే అన్న ఇండిపెండెంట్ పార్టీ పెట్టి క్యాంపెయిన్కి హీరో రాజశేఖర్ గారిని పిలిచారు. ఎన్ని పార్టీస్లో తిరిగారన్న పొలిటికల్ పార్టీస్లో ఎక్కడ కూడా పర్ఫెక్ట్ ఐడెంటిఫికేషన్ రాలేదు. అంటే ఎక్కువ మంచితనమా, అది కూడా కాజా. 2023 రిజల్ట్ తర్వాత వాట్ ద రీజన్ బిహైండ్ మీరు ఐఎన్సీలోకి వెళ్ళడానికి రిటర్న్? నరేష్ రెడ్డి గారి జర్నీ చూస్తే హీ వర్క్ సిన్సియర్లీ, హీఈస్ వెరీ హార్డ్ వర్కర్. పార్టీకి 14 ఏళ్ళు టీఆర్ఎస్లో గుర్తింపు లేదు. అంటే ఎవరో ఏం లేనోడు కూడా పదవిలో అనుభవించింది, కానీ నేను ఎప్పుడు పదవి అనుభవించాను. మన దగ్గర కాంగ్రెస్ రావడానికి కారణం క్యాండిడేట్తో ఇష్యూ వచ్చింది అని చెప్పేసి విన్నాం, అది ట్రూ? లైక్ ఇప్పుడు మాకు కేసీఆర్తో ప్రాబ్లం లేదు, వీ హ్యావ్ టు కాంగ్రెస్ ఇక్కడ రావడానికి రీజన్ కేసీఆర్ గారితో ప్రాబ్లం కాదని చెప్పి విన్నాం. ఇస్ దట్ ట్రూ? అంటే ఆల్ ద ప్లేసెస్ లైక్ సెలబ్రిటీ ఫ్రెండ్స్ కూడా విన్నాను, చేతు నాగ చైతన్య. అంటే మీరు విన్నారంట ఆనంద్ మహేంద్ర గారు మీకు 4 stars ఇచ్చారని. కమింగ్ టు స్నేహ యూత్, వెర్ ఇట్ స్టార్టెడ్? స్నేహ యూత్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై మై ఫాదర్. ఓకే, ఒక ఫామ్లో వెళ్తున్న స్నేహ యూత్ ఇప్పుడు డల్ అయినాను ఎందుకు? పొంగిరెడ్డి గారికి వెంకటేష్ వాళ్ళ ఫ్యామిలీకి రిలేషన్స్ ఉన్నాయని చెప్పి ల్యాండ్ అక్యూజ్ ఒకటి అంటే ఏదో కబ్జా చేశారని. అంటే మీరు స్పెక్ట్ చేసేస్తుండే మొత్తం ల్యాండ్, అలాంటిది మీరు అక్యూజ్ చేయని ఇట్ వాజ్ బిగ్ షాక్. అది ఇది కూడా విన్నాం, ఎవరు చెప్పారు రామానాయుడు స్టూడియోలో షేర్స్ ఉన్నాయని. మా షేర్ అయినా కేర్ అయినా దోర్నకల్. హాయ్ సార్. అంటే చాలా వరకు ట్రై చేశాను, ఫైనల్లీ వెరీ హ్యాస్కి. ఇక్కడున్న లోకల్ వాళ్ళని అడిగానన్న మీ గురించి అయినా ఫాదర్ గురించి అయినా. బేస్డ్ ఆన్ మిర్చి మూవీ చూసుకుంటే ఫాదర్ అండ్ సన్ బాండ్ ఉండేది, లైక్ యూఆర్ డూయింగ్ వెరీ గుడ్ థింగ్స్ అన్నమాట. అది చాలా చూసా, అవి ఐ వాట్ లిజన్. ఇక్కడ ఎక్కువ లేకపోయినా కూడా హైదరాబాద్ ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే అప్లోడ్ ఫొటోస్ ఇన్ ఇన్స్టాగ్రామ్, ఎనీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో చాలా బాగా అనిపించింది. సో మా ఫస్ట్ పోడ్కాస్ట్ మీతోనే చేద్దామని. నూకల్ నరేష్ రెడ్డి గారు, సన్ ఆఫ్ రఘునాథ్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు పొలిటికల్గా బాగా పేరు వచ్చింది. దెన్ ఆఫ్టర్ నరేష్ రెడ్డి గారు. మనం ఎక్కువ మళ్ళీ మధ్యలో చూసుకుంటే రఘునాథ్ రెడ్డి, నరేష్ రెడ్డి గారి ఫాదర్ అంత హైలైట్ అవ్వలేదు. వాట్ ద రీజన్ అన్న బిహైండ్? ఏం లేదండి, నరేష్ రెడ్డి గారు రాజకీయాలకు ఎంట్రీ ఇట్ వాస్ త్రూ సురేందర్ రెడ్డి గారు అండి. సో నరేష్ రెడ్డి గారు సురేందర్ రెడ్డి గారికి పొలిటికల్ సెక్రటరీ ఆల్ ద టైమ్. సురేందర్ రెడ్డి గారు యాక్టివ్ పాలిటిక్స్ ఉన్నాయి. అంటే ఫ్రమ్ 77 టు టిల్ సురేందర్ రెడ్డి గారు యాక్టివ్ పాలిటిక్స్ వరకు నూకల్ నరేష్ రెడ్డి వాజ్ హిస్ పొలిటికల్ సెక్రటరీ ఫర్ కంప్లీట్ ఉమ్మడి వరంగల్ జిల్లా. ఓకే. సో రఘునాథ్ రెడ్డి గారు యాక్టివ్ పాలిటిక్స్ అంటే విలేజ్ లెవెల్ పాలిటిక్స్ ఉండే. అప్పుడు నూకల్ రామచంద్ర రెడ్డి గారి దోర్నకల్ నియోజకవర్గం నూకల్ రామచంద్ర గారి మంత్రి గారు ఉండే, రెవెన్యూ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడు సురేందర్ రెడ్డి గారు ఎంపీ ఉండే. ఓకే. సో హీ వాజ్ ఓన్లీ అంటే విలేజ్ పాలిటిక్స్ వరకే యాక్టివ్ ఉంటుండే. ఓకే. సో దెన్ దాని తర్వాత 70s నరేష్ రెడ్డి గారు హీ వాజ్ యాక్చువల్లీ బేసిక్లీ నరేష్ రెడ్డి గారు ఇన్ హైదరాబాద్ హీ హ్యాడ్ ఇండస్ట్రీ, అందరికి తెలియదు. సో హీ హ్యాడ్ అ వ్యాక్స్ ప్యాకింగ్ ఇండస్ట్రీ. అప్పుడు బిస్కెట్ ప్యాకెట్స్, ఆంప్రో బిస్కెట్స్ వ్యాక్స్ ప్యాకింగ్ వచ్చి. ఓకే. సో అప్పుడే యంగ్ ఏజ్ హీ వెంట ఇంటూ ఇండస్ట్రీస్ అండ్ మంచి ఇండస్ట్రీ సెటప్ చేసింది. అయితే నేను విన్నా సార్ కంప్లీట్ ఎడ్యుకేషన్ వాజ్ ఇన్ ఫారెన్ అని విన్నా. లేదండి, తప్పు. ఇట్ వాస్ కంప్లీట్ ఇన్ హైదరాబాద్. హీ పాస్డ్ అవుట్ హిస్ 10th ఫ్రమ్ సెయింట్ పాల్స్ స్కూల్ అండి, హిమాయత్ నగర్. దెన్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ చేసిండు.
ఉస్మానియా నుంచి. ఓకే. దెన్ దేర్ 3 బ్రదర్స్. రఘునాథ్ రెడ్డి గారికి 3 కొడుకులు. ఓకే. రంజిత్ రెడ్డి గారు ఓకే. పెద్ద ఆయన, సెకండ్ నరేష్ రెడ్డి గారు, థర్డ్ నరసింహారెడ్డి గారు. అచ్చా. సో 66 రంజిత్ రెడ్డి గారు సన్పూర్ జరిగింది. రంజిత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ, జార్జ్ రెడ్డి ఏదో అది. ఎస్, మీరు అన్నట్టు జార్జ్ రెడ్డి గారు రంజిత్ రెడ్డి గారు జూనియర్ ఉండే. ఓ. అప్పుడు యు సా ద మూవీ అవునవును. ఏబీబీపీ అండ్ ఆల్ దిస్ గ్రూప్స్. సో రంజిత్ రెడ్డి గారు హీ వాజ్ ప్రెసిడెంట్ ఫర్ న్యూసెన్స్ కాలేజ్. వావ్. సో ఆయన పేరు పైన ఇవాళ కూడా న్యూసెన్స్ కాలేజ్లో లైబ్రరీ ఉంది. హీ వాజ్ జనరల్ సెక్రటరీ ఫర్ ఉస్మానియా యూనివర్సిటీ. అచ్చా. దెన్ ఆల్ ఇండియా యూనివర్సిటీస్కి ఆల్సో హీ వాజ్ అ కమిటీ మెంబర్ రంజిత్ రెడ్డి గారు. సో అనుకోని పరిస్థితుల్లో అట్ అ వెరీ యంగ్ ఏజ్ హీ డైడ్. సో దాని తర్వాత కొద్దిగా ఫ్యామిలీ బికాజ్ లూజింగ్ ఎల్డర్ సన్ ఇన్ ద ఫ్యామిలీ, అప్పటికి మా ఫాదర్ అండ్ మా చిన్నాయన గారు కొద్దిగా యంగ్ ఉండే ఏజ్. ఓకే. సో కొద్దిగా ఇంకా జరిగింది బికాస్ ఆఫ్ డెత్ వరకు ఫ్యామిలీలో కొద్దిగా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ కొద్దిగా డిప్రెస్డ్ ఉండే. లేటర్ ఆన్ ఇక అప్పుడే మా ఫాదర్ ఇండస్ట్రీ ఇది వచ్చి వన్స్ దే పాస్డ్ అవుట్ ఎవ్రీథింగ్, అగ్రికల్చర్ ఇవన్నీ యాక్టివిటీస్ అండ్ ఈ గాట్ ఇన్ టు పాలిటిక్స్. ఓకే. సో అట్లా సురేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వర్క్. అన్న ఇప్పుడు అంకుల్ పొలిటికల్ ఎంట్రీ చూసుకుంటే హిస్ పొలిటికల్ ఎంట్రీ విత్ సురేందర్ రెడ్డి గారి యాక్టివ్ విలేజ్ పాలిటిక్స్ని స్టార్ట్ చేసి దాని తర్వాత కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సురేందర్ రెడ్డి గారి మొత్తం ఉమ్మడి వరంగల్ పాలిటిక్స్ అంటే హీ వాజ్ అ పొలిటికల్ సెక్రటరీ ఫర్ సురేందర్ రెడ్డి గారు. ఓకే. ఎవ్రీథింగ్ నరేష్ రెడ్డి గారే చూసుకుంటుండే. దోర్నకల్ మహిబాద్ జిల్లా అప్పుడు ఉమ్మడి వరంగల్ ఉండేది. సో యాక్టివ్గా సురేందర్ రెడ్డి గారితో యాక్టివ్గా పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేసిండు. అండ్ 89లో హీ హ్యాడ్ అ ఛాన్స్ కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎంపీకి సురేందర్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. ఓకే. ఇది కూడా విన్నా అన్న, నరేష్ రెడ్డి గారు హీ వాస్ వెరీ కూల్ అండ్ కామ్ పర్సన్. చాలా హ్యాకర్స్ ఉండేది, దే జస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ మంచి జరగాలి, మై పీపుల్ ఆర్ హ్యావ్ టు వెరీ గుడ్ అని చెప్పి. కమింగ్ టు ద విలేజ్ ఆల్ ఇప్పుడు గ్రామ పంచాయతీ అయినా, స్కూల్ అయినా, టెంపుల్ అయినా, రైతు వేదిక అయినా, శ్మశానటిక అయినా, ఇటువంటి ఆల్ వాట్ ఎవర్ గవర్నమెంట్ జాగాలన్నీ కూడా మనమే డొనేట్ చేయడం జరిగింది విలేజ్లో. అండ్ యాజ్ యూనో సురేందర్ రెడ్డి గారు కూడా కంప్లీట్ మార్కెట్లో ఇప్పుడున్న ఎంపీడీ ఆఫీస్ అయినా, ఎంఆర్ ఆఫీస్ అయినా, ఫైర్ స్టేషన్ అయినా, అంగడి అయినా, కాలేజ్ పోలీస్ స్టేషన్ అయినా, ఈవెన్ బస్ స్టాండ్ అన్నీ కూడా సురేందర్ రెడ్డి గారు డొనేట్ చేసింది. ఎక్కడంటే ఎక్కడ కూడా సెల్ఫిష్నెస్ లేదన్న, నాకంటూ సెల్ఫ్ ఇంత ఉండాలని ఏం లేదు, అసలు సెల్ఫిష్నెస్ లేదు. అంటే దట్స్ వై మెన్షన్ మిర్చి మూవీ అని చెప్పి ఏమైనా కావాలంటే ప్రజలకు ఇచ్చేయడం అలా. అంటే ఒకటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ అంటే మొదటి నుంచి కూడా అంటే సురేందర్ రెడ్డి గారి కింద చేసిన నాయకత్వం వెరీ గ్రౌండ్ అని. ఈవెన్ ఇప్పుడు కూడా 94 years మీరు సురేందర్ రెడ్డి గారిని కలిస్తే ద వే హీ రిసీవ్స్, ద వే హీ స్పీక్స్, డెఫినెట్లీ ఆయన లీడర్షిప్ కిందనే లైక్ ఎవరో చెప్పడం కాదు, నేను సెల్ఫ్గా చూసా, అది వెరీ ఇంప్రెసివ్. అండర్ హిస్ లీడర్షిప్ నరేష్ రెడ్డి గారు ట్రైన్ అయింది. సో మాకు ఎప్పుడైనా సురేందర్ రెడ్డి గారి గాడ్ ఫాదర్. సో వాట్ ఎవర్ నరేష్ రెడ్డి గారు ఇవాళ అంటే వాట్ ఎవర్ గుడ్ నేమ్ ఈస్ గాట్ ఈస్ బికాస్ ఆఫ్ సురేందర్ రెడ్డి గారు ఎంట్రీస్. అంటే ఇన్ని ఫస్ట్ కాంగ్రెస్ ఉంటుండే, తర్వాత టీడీపీ, దెన్ ఆఫ్టర్ టీఆర్ఎస్, నా వెగన్ కాంగ్రెస్. ఓకే, ఫస్ట్ కాంగ్రెస్ చూసుకుంటే అన్న, కాంగ్రెస్ నుంచి టికెట్ వచ్చినట్టు వచ్చిపోయింది. లైక్ రెడ్డి నాయక్ గారు ఉంటుండే అప్పుడు, సురేందర్ రెడ్డి గారు రెడ్డి నాయక్ గారికి ఛాన్స్ ఇచ్చారు, లైక్ నరేష్ రెడ్డి అంకుల్ని వద్దని చెప్పేసి. ఏం లేదండి, ఆడు ఏమైందంటే 89లో నరేష్ రెడ్డి గారికి కాంగ్రెస్ టికెట్ వచ్చింది. ఓకే, అయితే విన్నా ఢిల్లీ నుంచి బీఫామ్ కూడా వచ్చింది, లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయింది, నామినేషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఓకే, సో ఆడ అప్పుడు మరిచంద్రారెడ్డి గారు చీఫ్ మినిస్టర్. సో సమ్ స్మాల్ ఇష్యూతోని ఆయన మనం బీఫామ్ని రిజెక్ట్ చేయడం, అంటే బీఫామ్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఎవరు చెన్నారెడ్డి గారు. బట్ నెక్స్ట్ బీఫామ్ మళ్ళా ఇచ్చే వరకే విత్డ్రా చేసుకోవడం జరిగింది నరేష్ రెడ్డి గారు. ఓకే, దెన్ దే మేడ్ అగ్రిమెంట్, రెడ్డి నాయక్ గారు నెక్స్ట్ రెడ్డి నాయక్ గారికి వచ్చింది జరిగింది. సో దే మేడ్ అగ్రిమెంట్, జెంటిల్మెన్ అగ్రిమెంట్, టెంపుల్ కొర్వి టెంపుల్గా చేయడం జరిగింది. సరే, దాన్ని పాటించి దాని తర్వాత ఎవ్రీబడి నోస్ వాట్ హ్యాపెన్, రీచ్ చేయడం జరిగింది. దెన్ ఇక అప్పటికి సురేందర్ రెడ్డి గారు కూడా పొలిటికల్, అప్పటికి వాజ్ ఎంపీ అప్పుడు. తర్వాత మేము ఆల్సో ఇక
Like, ఒక అంటే పార్టీలో ఉండడం జరగలేదు. ఆఫ్టర్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ తర్వాత మీ సపోర్ట్తో ఇంకెక్కువ హైప్ వచ్చింది పార్టీలో అని చెప్పి ఫాదర్స్ డెఫినెట్ అండి. అప్పుడు రెడ్డి నాయక్ని గెలిపించుడు కూడా నరేష్ రెడ్డి గారి రెస్పాన్సిబిలిటీ ఉండేది దొన్నకల్. నెక్స్ట్ టైం టికెట్ కోసం మేము ట్రై చేసినాం, ఆయన ట్రై చేసినా ఆయన సక్సెస్ అయ్యింది, టికెట్ వచ్చింది. ఓకే. నేను అప్పుడు మేము ఇండిపెండెంట్ 94లో ఇండిపెండెంట్ కూడా జరిగింది. అయితే విన్నాను, ఇప్పుడు బ్లీచ్ అయిన తర్వాత కూడా యూ గాట్ స్టిల్ సపోర్టింగ్. అవును. అంటే చాలా మంచితనానికి, అంటే పార్టీ కోసం, సురేందర్ రెడ్డి గారి కోసం, కట్టుబాటు కోసం రెడ్డి నాయక్ గారికి తప్పకుండా అప్పుడు సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత ఒక డిఫర్ అయినాక 94లో మేము టికెట్ ట్రై చేసినాం, రెడ్డి నాయక్ గారు కూడా ట్రై చేయడం జరిగింది. రెడ్డి నాయక్ గారికి టికెట్ 94లో కాంగ్రెస్ టికెట్ వచ్చింది. అప్పుడు టీడీపీ వేవ్ ఉండే. మేము టీడీపీలో మనకి టీడీపీ దిక్సులే కానీ ఇండిపెండెంట్ టీడీపీ నుంచి ట్రై చేస్తే ఓకే సరే లాస్ట్ మినిట్లో పార్టీ టికెట్ ఇవ్వలేదు, సత్యవతి గారికి ఇచ్చారు. అప్పుడు రామచంద్ర రెడ్డి గారికి ఇచ్చారు అని తెలిసి తర్వాతకి నరేష్ రెడ్డి గారు సెల్ఫ్ ఇండిపెండెంట్ జరిగింది. రెండు ఆకుల పార్టీ అని చెప్పి, రెండు ఆకుల గుర్తు 94. అప్పుడు వెరీ అంటే 10,000-15,000 ఓట్స్తో మనము అదే స్టిల్ అమేజింగ్ అన్న. లైక్ స్టేట్ మొత్తం ఒక పార్టీ వేవ్ ఉంటుండే, ఇక్కడ ఓన్లీ మన కాన్స్టిట్యున్సీలో నరేష్ రెడ్డి గారు రెండు ఆకుల. అంటే మీరు ఒకటి నోటీస్ చేస్తే దోర్నకల్కి వచ్చే వరకు ఇక్కడ పొలిటికల్ పార్టీస్ కంటే ఎక్కువ ఇట్ ఈస్ అబౌట్ పర్సన్ని చూస్తారు. అంటే ఇన్నేళ్ళు మీరు చూస్తే ఇక్కడ సురేందర్ రెడ్డి గారి తర్వాత రెడ్డి నాయక్ గారు, నరేష్ రెడ్డి గారు, సత్యవతి గారే, ఈ ముగ్గురు మెయిన్ రోల్ ప్లే చేశారు. మొన్న రిజల్ట్ వరకు కూడా మీకు తెలుసు ఏమైందో. నౌ వీ హ్యావ్ సీన్ నౌ దిస్ ఫ్రెష్ యూత్ అండ్ ఫ్రెష్ బ్లడ్. ఇట్ ఈస్ గుడ్, ఇట్స్ అ గుడ్ సైన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఈ కాన్స్టిట్యున్సీకి. అయితే అన్న ఆఫ్టర్ ఇండిపెండెంట్ పార్టీ పెట్టారు, కంటెస్ట్ చేశారు, జస్ట్ 15,000 ఓట్స్ ఓడిపోయారు. విన్నది ఏంటంటే అన్న, ఇండిపెండెంట్ పార్టీ పెట్టి క్యాంపెయిన్కి హీరో రాజశేఖర్ గారిని పిలిచారంట. అంటే రాజశేఖర్ గారు మా ఫ్యామిలీకి మొదల నుంచి బాగా దగ్గర, ఫ్రెండ్స్ డాడీకి. అయితే విన్నది హైదరాబాద్లో మీ ఇంట్లోనే రాజశేఖర్ గారు వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అవర్. ఓకే. ఇప్పుడే కాదు, ఆల్మోస్ట్ 80s నుంచి ఆయన అంకుశం సినిమా బాగా క్లోజ్. ఆయన చాలా వేవ్ ఉంటుండే అప్పుడు. రాజశేఖర్ గారు అప్పుడు ఈ వాజ్ వెరీ గుడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్స్ ఆఫ్ నౌ ఆల్సో, బట్ డెఫినెట్లీ జనరేషన్ రోల్ హ్యాస్ చేంజ్. సో హీ ఒకటే సార్ చాలా సార్లు వచ్చింది క్యాంపెయిన్కి. సో వీ హ్యాడ్ దట్ క్లోజ్ బాండ్ ఉంది మాకు. స్టిల్ ఇల్లు కొనుక్కొని అందులోనే ఉంటున్నారంట, కంటిన్యూ అవుతున్నారంట? లేదండి, హీ యాక్చువల్లీ ఆయన కెరియర్ వచ్చినప్పుడు ఫస్ట్ మూవీస్ అవి మా రోడ్ నెంబర్ 8లో మాకు బంజారాస్ ఇల్లు, సో అందులో రెంట్కున్నాం. సో అందులోనే రెంట్కుండి అందులోనే సక్సెస్ ఎక్కువ వచ్చాయి. బట్ హీ డిడ్ంట్ బై ద హౌస్, హీ గాట్ హిస్ ఓన్ హౌస్. సో మా ఇంట్లోనే ఉంటుండే. ఓకే సార్, ఇన్ని పార్టీస్లో తిరిగారన్న, పొలిటికల్ పార్టీస్లో ఎక్కడ కూడా పర్ఫెక్ట్ ఐడెంటిఫికేషన్ రాలేదు. అంటే ఎక్కువ మంచితనమా, అది కూడా కాజా? అంటే ఫస్ట్ ఆయన కెరియర్ స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సో మీకు తెలిసి 89లో వాట్ ఎవర్ హ్యాపెన్. సో 14 to 15 years కాంగ్రెస్లో పనిచేసినాక సరే ఇక్కడ లోకల్ ఇష్యూస్ వల్ల లోకల్ ఎమ్మెల్యేతో డిఫర్తో ఇండిపెండెంట్గా మనం నామినేషన్ వేసి ఆ ఎలక్షన్ కొట్టడానికి దెన్ వీ కేమ్ టు టీడీపీ అండర్ చంద్రబాబు నాయుడు నామినేషన్. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ జర్నీ అండి, 15 years ఇన్ టీడీపీ. సో టీడీపీ నుంచి ఒక టికెట్ ఇవ్వడం జరిగింది, బట్ వెరీ క్లోజ్ మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత రిజర్వేషన్ చేంజ్ అయ్యింది. ఓకే. సో టీడీపీలో కూడా అంటే టీడీపీలో గుర్తింపు ఉండే, బట్ అప్పుడు రిజర్వేషన్ వచ్చి జరిగింది. తర్వాత టీడీపీ నుంచి టీఆర్ఎస్లకు 2010లో టీఆర్ఎస్లో మారాడు. టీఆర్ఎస్లో ఆల్మోస్ట్ 14 years అవుతుంది. 14 years. సో హీస్ వర్క్డ్ హార్డ్. హీ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ ఖమ్మం. అదే స్టేట్స్ జనరల్ సెక్రటరీ అని ఖమ్మం ఇన్ఛార్జ్ ఇచ్చారు. నెక్స్ట్ రెడీ టు ఎమ్మెల్సీ అని చెప్పి కూడా విన్నాను. సో హీ వర్క్డ్ హార్డ్ ఫర్ ద పార్టీ ఫర్ 14 years. సారీ, వాట్ ఎవర్ వాళ్ళు ఇచ్చిన టాస్క్ అన్నీ కూడా బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. బట్ టీఆర్ఎస్లో గుర్తింపు అందులో కూడా లేకుండే, అందులో కూడా యూజ్ చేసినట్టే. సో అందుకని వీ హ్యాడ్ టు నౌ వీ చేంజ్ పార్టీ టు కాంగ్రెస్. ఓకే అని ఇప్పుడు చూసుకుంటే మీరు సత్యవతి రాథోడ్ గారికి సపోర్ట్ చేశారు, ఆయన టీడీపీ ఫుల్ మెజార్టీతో వచ్చి ఉండే. దెన్ ఆఫ్టర్ టికెట్ వచ్చినట్టే వచ్చిపోవడం, ఆఫ్టర్ సత్యవతి అని చెప్పి విన్నాము.
అప్పటికి స్టిల్ ఇన్ రిజర్వేషన్ అన్న, రిజర్వేషన్ స్టిల్ రిజర్వేషన్. అప్పుడు రిజర్వేషన్ టీడీపీకి సపోర్ట్ చేయడానికి లైక్ అవునండి. అప్పుడు ఎనీ రీజన్? సత్యవతి రాజు గారి టికెట్ వచ్చినప్పటికి కాన్స్టిట్యున్సీ రిజర్వ్డే ఉండే. ఓకే. సో పూర్తిగా నరేష్ రెడ్డి గారు సత్యవతి గారిని సపోర్ట్ చేసి ఆ రోజు ఈ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ ఫర్ హర్ విక్టరీ ఆల్సో. దాని తర్వాత నెక్స్ట్ స్టేట్ మారి ఆమె కూడా షీ ఆల్సో బీయింగ్ 5 years and షీ కుడ్ డూ ఎనీథింగ్. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. సో దాని తర్వాత మళ్ళీ మేము టీఆర్ఎస్లోకి వచ్చినాక ఆమె కూడా టీఆర్ఎస్లోకి చూసాను. వచ్చి 2014కి సత్యవతి గారు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు. దెన్ ఆఫ్టర్ యూ అండ్ అప్పటికి రైట్ నాయక్ గారు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ ఇంత సపోర్ట్ ఉన్నాక కూడా వైవి డిఫీట్ మన కాన్స్టిట్యున్సీలో. రెడ్డి నాయక్ గారు రెడ్డి నాయక్ గారు గెలిచారు 2014లో. అంటే స్టేట్ ఫామ్ అంటే అప్పుడు ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారు గెలిచారు. ఒకటి ఏంటంటే అప్పుడు మేడం సత్యవతి గారు టీడీపీలో గెలిచడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. సో మేడంని ఏడ కూడా అంటే ఏ వర్క్ కూడా చేయనీయలే రెడ్డి నాయక్ గారు. సో అంటే రెడ్డి నాయక్ గారు అంటే పార్టీ లేనప్పుడు పైన ఇట్ వాజ్ డిఫికల్ట్ ఫర్ హర్ టు వర్క్. లేటర్ ఆన్ మళ్ళీ స్టేట్ హుడ్ స్టార్ట్ అయింది. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ షీ లాస్ట్. సో ఆఫ్టర్ మీరు సత్యవతి గారితో సపోర్ట్ ఉన్నారు. దెన్ ఆఫ్టర్ యూ బోత్ పీపుల్ ఆర్ ఎట్ వన్ ప్లేస్. రెడ్డి నాయక్ గారు గెలిచారు. దెన్ ఆఫ్టర్ రెడ్డి నాయక్ గారు కేమ్ ఇన్ టు టీఆర్ఎస్. యూ 3 people ఆర్ మెట్ అండ్ ఇంకా వేవ్ స్వింగ్ అయిపోయింది. ఇంకా హెవీ మెజారిటీతో గెలిచిండే. హౌ డూ యూ ఫీల్ దట్? అంటే వాస్తవం అంటే ఈ ప్రాంతంలో అంటే ఫస్ట్ మేము టీఆర్ఎస్లోకి వచ్చినాక దెన్ మేడం సత్యవతి గారు కూడా వచ్చింది జరిగింది. టీఆర్ఎస్ టికెట్ ఇచ్చినాక రెడ్డి నాయక్ గారి పైన ఓడిపోవడం జరిగింది. అప్పుడు రెడ్డి నాయక్ గారు ఎమ్మెల్యే తర్వాత రెడ్డి నాయక్ గారు కూడా టీఆర్ఎస్లోకి వచ్చి ముగ్గురం కూడా టీఆర్ఎస్లో ఉండే. సో ఈ ప్రాంతంలో ఇక ముగ్గురు మెయిన్ లీడర్స్ అండ్ ఇట్ వాజ్ ఎ గుడ్ మెజారిటీ వచ్చి జరిగింది అప్పుడు రెడ్డి నాయక్ గారు కూడా. 2023 రిజల్ట్ తర్వాత వాట్ ద రీజన్ బిహైండ్ మీరు ఐఎన్సీలోకి వెళ్ళడానికి రిటర్న్? ఒకటేనండి, అంటే నరేష్ రెడ్డి గారి జర్నీ చూస్తే హీ వర్క్ సిన్సియర్లీ. ఈజ్ వెరీ హార్డ్ వర్కర్. పార్టీకి 14 ఏళ్ళు టీఆర్ఎస్లో గుర్తింపు లేదు. అంటే ఎవరో ఏం లేనోడు కూడా పదవిలో అనుభవించింది, కానీ నేను ఎప్పుడు పదవి అనుభవించాను. సో కొన్ని అంటే ద క్లోజ్నెస్ వీ హ్యాడ్ విత్ కేటీఆర్, అదొక కారణం ఉండే. వీ హ్యాడ్ టు స్టే బ్యాక్ బిఫోర్ ఎలక్షన్. తర్వాత ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాక ఒకటి వీ ఆల్సో డిసైడ్ సురేందర్ రెడ్డి గారు పెద్ద ఆదేశం ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం వీ హ్యాడ్ టు షిఫ్ట్ బికాజ్ నా సర్వీస్ చేయవచ్చు మన వల్ల. బిఫోర్ ఎలక్షన్స్ టీఆర్ఎస్ ఉన్నారు, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎందుకని చేంజ్? సురేందర్ రెడ్డి గారు దెన్ బిఫోర్ ఓన్లీ చేంజ్ ద పార్టీ ఐఎన్సీ కాంగ్రెస్. ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో ఉంది. అంటే ఆయన బిఫోర్ ఎలక్షన్స్ బికాజ్ మేము టీఆర్ఎస్లో ఉన్నామని ఆయన ఏ రోజు కూడా అంటే he didn't ask us to leave the party. పార్టీ ఓడిపోయినాక ఆప్షన్ ఇచ్చారు, ప్లీజ్ కమ్ అండ్ వర్క్ విత్ అస్ అని ఆప్షన్ ఇచ్చింది. ఇన్ని ఇయర్స్ అయింది కదా, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ సడన్ ఎంట్రీ ఆఫ్ సురేందర్ రెడ్డి గారు 2023 ఎలక్షన్స్? సురేందర్ రెడ్డి గారు ఎంట్రీ అంటే హీస్ ఆల్వేస్ బీన్ అ కాంగ్రెస్ మ్యాన్. ఇప్పుడే కాదు, ఎవ్రీ ఎలక్షన్ ఆయన మహిబాద్ జిల్లాలో పనిచేయడం జరిగింది. బట్ ఓకే, ఆయన ఏజ్ ఈజ్ 94 years. ఆ ఏజ్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది వచ్చి వర్క్ చేయాలి. బట్ మొన్న ఎలక్షన్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా బాగా రెస్పాన్సిబిలిటీస్ సురేందర్ రెడ్డి గారికి, రఘురామ్ రెడ్డి గారికి జరిగింది ఈ నియోజకవర్గానికి. సో హీ ఫుల్ఫిల్డ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఖమ్మం ఎంపీ కాంటెస్టెంట్ తీసుకుంటే రఘురామ్ రెడ్డి గారు రిలేషన్ వెరీ క్లోజ్ అండ్ వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. సురేందర్ రెడ్డి గారు అని, రఘురామ్ రెడ్డి గారు అని. సురేందర్ రెడ్డి గారు కొరికే రఘురామ్ రెడ్డి గారు. సో రఘురామ్ రెడ్డి గారు చాలా మంది రఘురామ్ రెడ్డి గారు న్యూ ఎంట్రీ అని అనుకుంటుంది, కానీ తప్పండి. ఈజ్ బీన్ వర్కింగ్ ఫర్ కాంగ్రెస్, ఈజ్ ఆల్వేస్ బీన్ అ కాంగ్రెస్ పర్సన్. కిరణ్ కుమార్ రెడ్డి గారికి కంప్లీట్ బ్యాక్ బోన్ రఘురామ్ రెడ్డి గారు ఆ టైంలో. తర్వాత మొన్న ఎలక్షన్స్ వెరీ యాక్టివ్ రోల్ ప్లే చేసి జరిగింది. ఈవెన్ పాలకుర్తి టికెట్ ఆఫర్ చేస్తాడు, వద్దన్నాడు. బికాస్ హీ డెంట్ వాంట్ టు గెట్ ఇన్ టు డైరెక్ట్ పాలిటిక్స్ అప్పుడు. సో దెన్ ఇప్పుడు ఖమ్మం కూడా ఇట్ వాజ్ రేవంత్ రెడ్డిస్ డిసిషన్ ఫర్ ఫీల్డింగ్ రఘురామ్ రెడ్డి గారు. అయితే అన్న 2023 రిజల్ట్ తర్వాత బీఆర్ఎస్ టు కాంగ్రెస్కి వెళ్ళారు కదా,
ఇఫ్ ఆఫ్టర్ 2027లో మళ్ళీ కాంగ్రెస్ టు బీఆర్ఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదండి అట్లేం లేదు. ఏడుందా మీరు చూస్తే అంటే మేము ఏదో ఫస్ట్ కాంగ్రెస్ నుంచి టీడీపీ అంటే ఈ లోకల్ ఇష్యూస్ లోకల్ కండిషన్స్ అంటే లోకల్ పరిస్థితుల ప్రకారమే మారాలి వచ్చింది తప్ప ఏదో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారాలని లేదు. అంటే మేము ఏ పార్టీలో కూడా ఏ పోస్ట్ అనుభవించిన వాళ్ళం కాము. కేవలం ప్రజాసేవలనే ఇన్నేళ్ళు 40 ఏళ్ళ నుంచి నరేష్ రెడ్డి గారు ఏ పదవి ఉన్నా పదవి లేకపోయినా ఆర్థికంగా ఎన్నో విధాలా నష్టపోయినా ఓన్లీ కేవలం దోర్నకల్ని పట్టుకొని విలేజ్ని పట్టుకొని ఆయన ప్రజలకు సేవ చేసుకుంటున్నారు. పార్టీలు ముఖ్యం కాదు, ఇట్స్ ఓన్లీ సర్వీస్ టు పీపుల్ అనేది మా మోటో. మన దగ్గర కాంగ్రెస్ రావడానికి కారణం క్యాండిడేట్తో ఇష్యూ వచ్చింది అని చెప్పేసి విన్నాం. అది ట్రూ? లైక్ ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా లైక్ లోకల్ పీపుల్ ఎవరిని అడిగినా కూడా మాకు కేసీఆర్తో ప్రాబ్లం లేదు, వీ హ్యావ్ టు కాంగ్రెస్ ఇక్కడ రావడానికి రీజన్ కేసీఆర్ గారితో ప్రాబ్లం కాదని చెప్పి విన్నాం. ఇస్ దట్ ట్రూ? అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అండి. అంటే రెడ్డి నాయక్ గారు 40 ఏళ్ళ నుంచి ఆయన చరిత్ర రాజకీయ 40 years. So public also wanted a change అండి. They wanted a fresh face, fresh blood, యంగ్ లీడర్ కావాలని ఆప్ట్ చేసింది. అండ్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి 6 guarantees ఆల్సో వర్క్ వెల్. సో పబ్లిక్ దే వాంటెడ్ టు చేంజ్ ఇన్ దోర్నకల్ అండ్ దే ఆప్టెడ్ ఫర్ ఇట్. అంతేనా? అంతే. లైక్ సార్ గురించి విన్నాం, గుడ్ ఎట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అని చెప్పి. అవునండి, ఈస్ గాట్ దట్ ప్యాషన్ టు డిజైన్ హౌసెస్, ఈ ల్యాండ్స్కేపింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు చాలా బాగుంది. ఐ కాంట్ టేక్ మై ఐస్ ఆఫ్. చాలా బాగుంది ఇల్లు. అంటే ఈస్ గాట్ దట్ అంటే ఐ అండి. అంటే మీరు చూస్తే ఏ చెట్టు ఒక అంటే ఈ గోస్ టు నర్సరీ ఎవ్రీ వీక్ ఏదో కొత్త ప్లాంట్ తీసుకొస్తాడు, ఏదో హిల్ బి డూయింగ్ ఏదో ఒక డెకరేషన్ సంథింగ్ నేను చూసాను తోటలోంచి వస్తున్నా. లైక్ ఒక బ్రిడ్జ్ ఉంది, కేబుల్ బ్రిడ్జ్ లాగా. హీ డిజైన్స్ ఎవ్రీథింగ్. ఆ కేబుల్ బ్రిడ్జ్ చిన్న కేబుల్ బ్రిడ్జ్ జరిగింది. అండ్ ఇల్లు కూడా చూస్తే కంప్లీట్ వితౌట్ ఎనీ ఆర్కిటెక్ట్, హీస్ డిజైన్డ్ ఎవ్రీథింగ్. హీ అండ్ మై వైఫ్ ఇస్ ఆల్సో. నేను వదిన గురించి విన్నాను. సో బోత్ ఆఫ్ దెమ్ డిజైన్డ్ ఇట్ అండ్ వాళ్ళ టేస్ట్ ప్రకారం ఇల్లు చేయడం జరిగింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఊటీ వైబ్ వస్తుంది. స్లోపింగ్ రూఫ్. అదే టిల్ నౌ బాహుబలి పార్ట్ 1 అయిపోయింది, నా పార్ట్ 2. వెన్ ఇట్ కమ్స్ టు యూ అన్న, యువర్ స్కూలింగ్ కింద ఫోటో చూశాను, యూ లుక్ వెరీ క్యూట్ చిన్నప్పుడు. నా స్కూలింగ్ అంతా హైదరాబాద్, ఈవెన్ కాలేజెస్ హైదరాబాద్. ఏ కాలేజ్? స్కూలింగ్ అంటే ఐ డిడ్ ఫ్రమ్ కల్పా in Hyderabad. Then after college, graduation from Osmania. Yeah. Next I got into business immediately. And college days లోనే అప్పుడే మేము సివిల్ వర్క్స్ చేస్తుంటాం. మాస్టర్స్కి వెళ్ళలేదా యూఎస్కి? I had an opportunity ఉండే, but I never went. ఓకే. Didn't want ఆప్ట్ చేయలేదు బయటికి వెళ్ళాలి. ఓకే. ఆప్షన్ ఉన్నా I didn't want to go. We got listened that love marriage అని చెప్పి. అవునండి, లవ్ మ్యారేజ్. Where it started? I met Bhavya through common friends. Okay. 5 years back. Okay. మొదటి నుంచి పరిచయం ఉండే, but we met, we spoke, and a couple of times we met again. Okay. ఒక 1-2 years. Then we అంటే ఏమంటారు కలిసి తిరిగినాక ట్రావెల్ చేసినాక we decided to get married with parents' consent. అయితే విన్నా వదిన వాళ్ళ ఫాదర్ చంద్రముఖి మూవీ ప్రొడ్యూసర్ అండి. మిస్టర్ పెల్లాం ఒకటి, శ్రీకారం ఒకటి, ఓకే, చంద్రముఖి. ఈ 1-2 నందీస్ ఫర్ మిస్టర్ పెల్లాం అండ్ శ్రీకారం. ఓకే, ఈజ్ ఎ గుడ్ ప్రొడ్యూసర్. ఓకే. అన్న మీకు సిబ్లింగ్స్? ఒక బ్రదర్ ఉన్నాడు, అనిరుద్ధ్. చాలా మందికి తెలియదు అన్న. స్టిల్ బంగాలో ఒక లో ప్రొఫైల్ కామ్గా అలా వెళ్ళిపోతుంటుంది క్యారెక్టర్. అంటే ఎక్కువ రాలేదు. ఒక దసరాకు లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే విలేజ్కి వస్తాడు. ఈజ్ ఇన్ హైదరాబాద్, ఈజ్ బేస్డ్ ఇన్ హైదరాబాద్. సో బిజినెస్ అక్కడ. అయితే మిర్చి మూవీలో ఇద్దరు జైలు మనకి, ఇద్దరు ప్రభాస్లు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఆఫ్ రోడ్ అన్న, ఆఫ్ రోడింగ్ అంటే చాలా ఇష్టం అంట. ఐ హ్యావ్ అ ప్యాషన్ ఫర్ జీప్స్ అండ్ ఆఫ్ రోడింగ్, నేచర్. సో స్మాల్ గ్రూప్ అంటే విన్నానా, అంటే చార్మినార్స్ ఆఫ్ రోడ్ క్లబ్. వి స్టార్టెడ్ అ స్మాల్ గ్రూప్ అండి. అంటే హైదరాబాద్లో ఈ జీపర్స్ అంతా లైక్ మైండెడ్ పీపుల్ అంతా కలిసి ఒక చిన్న గ్రూప్ ఫామ్ చేసి, దెన్ దట్ గ్రూ టు బిగర్ గ్రూప్. దెన్ చిన్న చిన్న ఈవెంట్స్ అంటే ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్లా క్లబ్స్ ఉంటాయి. ఇప్పుడు మా చార్మినార్ ఆఫ్ రోడ్ క్లబ్ ఫర్ తెలంగాణ అన్నట్టు బెంగళూరు, చెన్నై, కేరళ, లాట్ ఆఫ్ క్లబ్స్.
సో అట్లా దే యూస్ టు ఇన్వైట్ అస్ టు ఈవెంట్స్. సో ఆ ఈవెంట్స్కి పార్టిసిపేట్ చేస్తుండే. సో Okay. అట్లా యూ కీప్ మీటింగ్ న్యూ పీపుల్ ఎవ్రీ స్టేట్ నుంచి. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ అదే. ఆల్ ద ప్లేసెస్ వేర్ ఎవర్ ఐ గో. లైక్ సెలబ్రిటీ ఫ్రెండ్స్ కూడా విన్నాను, చేతు, నాగ చైతన్య, అఖిల్, అంటే శర్వా, నవదీప్. నవదీప్ క్వైట్ గుడ్ ఫ్రెండ్స్. బట్ Okay. నవ్వు ఇప్పుడు కొద్దిగా మేము బిజీ అయిపోయినాం, మేము వాళ్ళు Ah. బిజీ అయిపోయారు. బట్ ఎప్పుడైనా కలిస్తే వెరీ లైక్ ఈవెంట్స్ ఇవి గోవాలో జరుగుతాయని విన్నాను. అవునండి. గోవాలో ఎవ్రీ జూలై ఇట్ హ్యాపెన్స్ అండ్ ఇట్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్. ఇట్స్ కాల్డ్ రెయిన్ ఫారెస్ట్ ఛాలెంజ్. ఓకే. జూలై 19 to 38 ఉంటుంది. Okay. ఇట్స్ 8-day ఛాలెంజ్. 8-day challenge. ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ పార్టిసిపెంట్స్ ఆల్ ఓవర్ ఎవ్రీ స్టేట్ నుంచి వస్తారు. సరైన సీజన్ ఉంటుందా? ఓన్లీ రైనీ సీజన్. Only rainy season. దట్స్ వై ఇట్స్ కాల్డ్ రెయిన్ ఫారెస్ట్ ఛాలెంజ్. రెయిన్ ఫారెస్ట్ ఛాలెంజ్. ఓకే. సో నాట్ ఓన్లీ ఇండియా అండి, ఇంటర్నేషనల్ డ్రైవర్స్ కూడా వస్తారు పార్టిసిపేట్ చేయడానికి. Oh. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్. ఇట్స్ వరల్డ్స్ 10th toughest రేస్ ఇన్ ద వరల్డ్. Okay. సో ఎండ్యూరెన్స్ ఉంటుంది, దాని Ah. డ్రైవింగ్ స్కిల్ ఉంటుంది, Ah. దాని ప్రకారం వెహికల్ కూడా రెడీ చేసుకోవాలి వస్తుంది. సో అయితే విన్నాను మీరు విన్నరంట. ఆనంద్ మహేంద్ర గారు మీకు 4 stars ఇచ్చారని. లేదండి, ఐ వన్ దిస్ ఒక మహీంద్రా ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తుంది. ఓకే. వాళ్ళది ఏమంటాము అడ్వెంచర్, మహీంద్రా అడ్వెంచర్ అని ఉంటుంది. సో అందులో ఈ తార్ ట్రోఫీ అని ఉంటుంది. ఓకే. సో ఐ వన్ తార్ ట్రోఫీ ఇన్ 2015. 2015. అచ్చా. So they gifted me a brand new Yeah. car as a Through Anand prize Mahindra. trophy. Yeah. Yeah. So our 14-15 trophy winner నేను. వావ్. So all India participants participate చేస్తారు. ఓకే. ఇగత్పురా నాసిక్ కాడ వాళ్ళ ఆహా. ప్లేస్లో. ఓకే. సో వీ హ్యావ్ టు విన్. దెల్ బి 7-8 స్టేజెస్. సో దాని ప్రకారం కేటగరైజ్ చేసి పాయింట్స్ వస్తాయి. సో ఐ వన్ దట్ సీజన్. అయితే విన్నానా యూత్ని తీసుకుని గోవాకి వెళ్ళారంట. అంటే ఈ రెయిన్ ఫారెస్ట్ ఛాలెంజ్ మా టీంలో కూడా ఉన్నారు. రెయిన్ ఫారెస్ట్ ఛాలెంజ్ కోసం అందరం వెళ్ళాం. మరిపడే కాదు, ఈవెన్ మా విలేజ్ వాళ్ళు అందరూ ఓకే. వాంటెడ్ టు షో. అందరు అడుగుతుండే Ah. ఒకసారి దే ఆల్సో హ్యావ్ ఓకే. చూడొచ్చు, లైవ్గా చూడొచ్చు అని తీసుకోవడం Yeah, yeah, జరిగింది. సో ఎవ్రీ ఇయర్ పోయినప్పుడు ఎవరినో ఒకరిని తీసుకెళ్తాం. Oh. అంటే నాట్ ఓన్లీ మరిపడ, మనం తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అయినా లేకపోతే ఎవరైనా అందరినీ వి ఆల్ గో యాజ్ ఎ గ్రూప్. ఓకే. అయితే చూసానన్న, లైక్ షోరూమ్ నుంచి ఏ వెహికల్ వచ్చినా డైరెక్ట్ ఇంటికి రాదు, ఫస్ట్ వెళ్ళి రిస్టోరేషన్ చేసి మాడిఫికేషన్ అయ్యి తర్వాత ఇంటికి వస్తుందని. అంత ప్యాషన్ అన్న. అంటే నాకు అంటే యూజువలీ వి ట్రావెల్ ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ 3,000 to 4,000 kilometers ట్రావెల్ చేస్తుంటాం హైదరాబాద్ విలేజ్కి. ఓకే. సో ఐ హ్యావ్ అ ప్యాషన్, నా వెహికల్కి లైట్స్, గుడ్ టైర్స్ చూసాను బయట. సో కొద్దిగా డిఫరెంట్ ఉండాలనేది నా కాన్సెప్ట్. కమింగ్ టు స్నేహ యూత్, వెరీ స్టార్టెడ్. స్నేహ యూత్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై మై ఫాదర్. ఓకే. సంగత్ 91లో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి మా ఫాదర్ స్నేహ యూత్. అంటే ఆ రోజు స్నేహ యూత్ ఎందుకు స్థాపించడం జరిగిందంటే అప్పుల్లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంత ఏమంటాము ఎక్స్పోజర్ లేకుండా యూత్లో. ఓకే. సో అప్పుడు ఈ రాడికల్ మూవ్మెంట్ ఉండే, నెక్సలైట్స్, ఈ మూవ్మెంట్కి యూత్ అట్రాక్ట్ అవుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి స్నేహ యూత్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది విన్నాను. లైక్ మై ఫాదర్స్ ఆల్సో వాళ్ళ యూత్లో స్నేహ యూత్లో జాయిన్ అయ్యి డిఎస్పీ లెవెల్ పోయిన వాళ్ళు ఉన్నారండి. అంటే ఇంట్లో గేమ్స్ ఆడి, అంటే ఇట్ వాస్ ప్యూర్ యూత్ ఆర్గనైజేషన్. ఓకే. బ్లడ్ డొనేషన్స్, లేకపోతే ఎనీ వాలీబాల్. అయితే విన్నాను కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా. అవునండి, నేను టేక్ ఓవర్ చేసినాక take over మేము కేరళ ఫ్లడ్స్ కూడా మన మరిపేటలో మన యూత్ తోని వీ కలెక్టెడ్ హ్యూజ్ ఫండ్స్. కలెక్టెడ్ యూజ్ జరిగింది. ఆ ఆర్ఫనేజ్ కూడా అప్పుడప్పుడు వీ గివ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. ఎనీ స్పోర్ట్స్ అదర్ ఎనీ యూత్ చేసేవాళ్ళంట. చేసినాం, డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఇప్పుడు కూడా కొన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయినా ఎనీవే వాట్ వీ కెన్ సపోర్ట్ యూత్ని స్నేహ యూత్ నుంచి యాజ్ అ ఆర్గనైజేషన్ వీ డూ అవర్ బెస్ట్. ఒక ఫామ్లో వెళ్తున్న స్నేహ యూత్ ఇప్పుడు డల్ అయినా ఎందుకు? అంటే డల్ అని కాదండి, ఏంటంటే ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే అప్పటికి ఇప్పటికి ఎవ్రీబడి, అంటే ఎవ్రీ యూత్ ఏదో ఒక జాబో ఏదో ఒక వర్కో దే ఆర్ సెటింగ్ దేర్ లైఫ్. మొదలు ఉన్నట్టు లేరు. ఓకే. సో ఎవ్రీబడి బిజీ అయ్యింది లైఫ్లో. సో దట్స్ వన్ గుడ్ సైన్. అండ్ నోబడీ ఈజ్ ఎంప్టీ, అంటే ఎవరు ఖాళీగా లేరు. ఓకే. లైవ్లీహుడ్ కోసం ఏదో వర్క్ చేస్తున్నారు. దే ఆల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, ఇప్పుడు అందరు చదువుకొని జాబ్స్ చేస్తున్నారు. సో దట్ వే కొద్ది విధంగా ఎవ్రీబడి ఈజ్ బికమ్ బిజీ. ఓకే. అంతే తప్ప ఆర్గనైజేషన్ ఈజ్ అలైవ్, బాగా యాక్టివ్గానే ఉంటుంది. అంటే వీ డూ డిఫరెంట్ వర్క్స్. అంటే ఎవరైనా వస్తే హెల్ప్ చేసుడు, చాలా మంది వస్తారు హాస్పిటల్ హెల్ప్తోని, లేకపోతే ఎవరైనా
పోలీస్ అయినా రెవెన్యూ అయినా మా విధంగా మేము సెలబ్రిటీస్లో ఫ్రెండ్స్ శర్వా గారు అండ్ నవదీప్ గారు, శర్వా అండ్ నవదీప్ ఫ్రెండ్స్ అండి, అంటే డెఫినెట్ గుడ్ ఫ్రెండ్స్. ఈవెన్ మన ఊరికి కూడా వచ్చి జరిగింది, నవదీప్ వచ్చి శర్వా వచ్చి జరిగింది. బట్ ఇప్పుడు కొద్దిగా యూనో వి ఆల్ బికెమ్ బిజీ, ఎవరి లైఫ్తో వాళ్ళు బిజీ అయిపోయింది. మీ పొలిటికల్ ఎంట్రీ ఓకే, అండ్ యూఆర్ గోయింగ్ ఇన్ ఏ పాత్, సడన్గా ఇటు రావాలని ఎందుకు అనిపించింది అన్న పొలిటికల్? అంటే పొలిటికల్ ఎంట్రీ అనండి, ఇట్ వాజ్ ఆ రెస్పాన్సిబిలిటీ ఫాదర్ తర్వాత. సో అన్న కూడా ఉండే కదా లేకుంటే, బట్ ఐ హ్యాడ్ లిటిల్ నాకు ఇంట్రెస్ట్ ఉండే టువర్డ్స్ పాలిటిక్స్. దెన్ మొదటి నుంచి కూడా నేను యాక్టివ్గా ఆల్వేస్ ఇన్వాల్వ్ అయినా విలేజ్ పాలిటిక్స్లో. అంటే డాడీ ఎంత బిజీ ఉన్నా ఈ లోకల్ ఈ విలేజ్ వరకు నేను నా రెస్పాన్సిబిలిటీ ఉంటుండే. సో దట్ వే ఐ స్టార్టెడ్ మై కెరియర్ పొలిటికల్. మీరు సర్పంచ్ అయినాక విన్నాం చాలా డెవలప్మెంట్స్ అయిపోయాయి అని, లైక్ యూ బిల్ట్ ఎ న్యూ టెంపుల్ ఆల్సో బై యువర్ సెల్ఫ్, అండ్ ఇంకా స్కూల్ అయినా వాటర్ లైక్ సంథింగ్ చాలా. అంటే నేను సర్పంచ్ అయినాక ఈ 5 yearsలో ఆల్మోస్ట్ ఆల్ రోడ్స్ కంప్లీట్ చేసినానండి. శ్మశాన వాటిక కంప్లీట్ చేసినాం, రైతు వేదిక కంప్లీట్ చేసినాం. ప్రజలందరూ టెంపుల్ కావాలంటే 2 temples కన్స్ట్రక్షన్ చేసి. ఏది పార్టీ ఫండ్ కాదు, ఏది కాదండి, అంటే రోడ్స్ వేర్ డెఫినెట్లీ ఫ్రమ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ ఫండ్స్ నుంచి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ నుంచి చేయడం జరిగింది. అండ్ కొన్ని ఎమ్మెల్సీస్ కొందరు సపోర్ట్ చేసిండ్రు, సత్యవతి రాత్రి గారు చేసిండ్రు, రవీంద్రరావు గారు చేసిండ్రు. అట్లా అందరు సపోర్ట్తోని ఐ కుడ్ ఫినిష్ ఆల్ ద వర్క్స్ ఇన్ ద విలేజ్. సీసీ కెమెరాస్ పెట్టుడు జరిగింది. ఎస్పీ గారు అప్పుడు శరత్ చంద్ర పవార్ గారు ఉన్నప్పుడు ఆయన ఆదేశాల ప్రకారం ఇన్స్టాల్డ్ ఆల్ సీసీ కెమెరాస్. సో ఆల్మోస్ట్ 95% నా 5 years పీరియడ్లో ఐ ఫినిష్డ్ ఆల్ ద వర్క్స్ ఇన్ ద విలేజ్. ఇంకేమైనా ఉంటే చిన్నవి ఉండొచ్చు, బట్ దానికి సర్పంచ్ ఉండే అవసరం లేదు. ఐ కెన్ స్టిల్ డూ. లైక్ హనుమాన్ టెంపుల్ ఓపెనింగ్ అప్పుడు హరీష్ రావు గారు వచ్చారు విన్నాం, అదే పొలిటికల్ అన్న అదే ఫ్రెండ్గా యాజ్ అ వెల్ విషర్ వచ్చిందండి. ఆల్ వచ్చిన వాళ్ళు ఫాదర్ ఇన్వైట్ చేసిన వాళ్ళు ఆల్ యాజ్, అంటే ఒక పార్టీ నుంచి పిల్లలు అందరూ, ఆపోజిషన్ పార్టీ నుంచి పిలిచినాము, మిత్రులు అందరూ కూడా. అంటే మనం ఏదో టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ వాళ్ళను అట్లేం లేదు, ముందు మనకున్న సంబంధాలు అందరిని కూడా, బికాస్ టెంపుల్ ఓపెనింగ్ కోసం అందరిని పిలిచడం జరిగింది. అని అందరూ కూడా వచ్చిపోయింది. అయితే ఇది విన్నామన్నా, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాక కూడా కేటీఆర్ గారు డైరెక్ట్ మీ ఇంటికి విజిట్ చేశారంట, వాట్ ఇస్ ద రీజన్? అంటే కేటీఆర్ అండ్ డాడ్ దే షేర్ అ వెరీ గుడ్ రిలేషన్. ఓకే, అంటే ఒక వెరీ క్లోజ్ బాండ్. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్ మేము కూడా పార్టీని, అంటే బిఫోర్ ఓన్లీ వీ కుడ్ లీవ్ ద పార్టీ. కేటీఆర్ గారితో దట్ ర్యాప్ ఉంది మాకు ఇంకా ఇప్పుడు కూడా. సో అంటే ఆ టైంలో కొద్దిగా మేము 10 years నుంచి 14 years నుంచి పార్టీలో ఉండి we were little disappointed అని he came home to give us assurance. That was the reason. అంతే తప్ప ఇంకా nothing else. అయితే అన్న అంకుల్ ఇంకా మీరు కాంగ్రెస్లోకి వెళ్ళారు అంటే ఏదైనా ఫోర్స్ అనేది అంటే బై యువర్ ఓన్? అంటే మా గురుగారు సురేందర్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కూడా అంటే ఇప్పుడు అంకుల్ వెళ్ళారు, ఇప్పుడు అంకుల్ మీ ఇష్టపూర్వంగా వెళ్ళారా కాంగ్రెస్? మా ఇష్టపూర్వంగా వెళ్ళాను. అంటే ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యూ అన్న, అంకుల్ వెళ్ళారని మీరు వెళ్ళారా లైక్ అలా అని? డెఫినెట్లీ మా ఫాదర్ గారు వెళ్ళినారు అని నేను కూడా కంబైన్ డిసిషన్. అంటే ఏదో మాకేదో వస్తుందనే కాదు, ఓకే రేవంత్ రెడ్డి గారు యూనో హిస్ లీడర్షిప్, హిస్ క్వాలిటీ, దాని కింద వీ గాట్ ఇంప్రెస్ విత్ హిస్ 6 guarantees అయినా ఏమైనా. సో వీ థాట్ ఇంట్లో పోతే వీ కెన్ బీ మోర్ హెల్ప్ఫుల్ టు దిస్ రీజన్ అనేది తీసుకొని డెసిషన్ తీసుకుంటారు. ఓకే, పొంగులేటి అంకుల్ మీకు ఎలా ఫ్యామిలీ ఎలా రిలేషన్? పొంగులేటి గారు సురేందర్ రెడ్డి గారి గ్రాండ్ సన్ ఈజ్ మ్యారీడ్ టు పొంగులేటి గారు డాటర్. సో దట్ వే వీఆర్ రిలేటెడ్ టు. పొంగులేటి గారికి వెంకటేష్ వాళ్ళ ఫ్యామిలీకి రిలేషన్స్ ఉన్నాయని చెప్పి. అవునండి, అంటే ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్, ఖమ్మం ఎంపీ క్యాండిడేట్ రఘురామ్ రెడ్డి గారి పెద్ద కుమారుడు వెంకటేష్ డాటర్. ఓకే, దే మ్యారీడ్ అండి. సో అండ్ పొంగులేటి గారి డాటర్ ఇస్ మ్యారీడ్ టు రఘురామ్ రెడ్డి గారి సెకండ్ సన్. ఓకే, సో అట్లా దే ఆర్ రిలేటెడ్. పొంగులేటి గారు కాంగ్రెస్లో ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఒక న్యూస్ అయితే ఉంది, కాంగ్రెస్లో దే ఆర్ 2 sides, A and B అని చెప్పి. ఏ మొత్తం రేవంత్ రెడ్డి గారు అయితే, బి మొత్తం పొంగులేటి గారు, దే ఆర్ 2 groups అని. తప్పండి అది.
100% పొంగిరెడ్డి గారు ఇస్ ఏమంటారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కింద పూర్తిగా ఈజ్ గోన్ టు వర్క్. అంటే దేర్ ఆల్ అందరు బయట మాట్లాడే తిరిగా ఏదో పార్టీని ఇప్పుడు పడేస్తారు, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయి ఇది చేస్తారు, అదేం తప్పండి. 5 years కంప్లీట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు. అండ్ 100% ఆయన ఇచ్చిన 6 గ్యారంటీస్, ఆయన ఇచ్చిన ప్రామిసెస్ ఆల్ ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్. ఓకే అన్న, ఇప్పుడు చూసుకుంటే మీకు పొలిటికల్ పార్టీస్ మీద ఒపీనియన్, లైక్ కాంగ్రెస్ అనుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, వాట్స్ యువర్? రాజశేఖర్ రెడ్డి గారు ఇస్ అ లెజెండ్ అండి. ఓకే, మాటిస్తే ఇంకా చూడండి. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ అ వాట్ యూ సే ఈజ్ అ ఫైర్ బ్రాండ్. ఓకే, చూసే యూత్కి ఈజ్ ఐకాన్. ఓకే, అంటే ఆయన కెరీర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు వచ్చింది, దట్ షోస్ ద కమిట్మెంట్ ఫర్ యూనో ఆయన కమిట్మెంట్ అర్థమవుతుంది. అంటే ఆయన ఒక జెడ్పీటీసీ నుంచి స్టార్ట్ చేసి అలా ముఖ్యమంత్రి పోయింది. ఆయన విజన్, ఆయన కమిట్మెంట్ ఈజ్ క్లియర్లీ షోయింగ్. టీడీపీ అన్న? చంద్రబాబు వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, దెన్ టీఆర్ఎస్? కేసీఆర్ ఇస్ అ ఫైటర్. కేటీఆర్ ఇస్ అ వెరీ గుడ్, ఏమంటాము, వెరీ నాలెడ్జబుల్, వెరీ గుడ్ స్పీకర్. బట్ ప్రాబ్లం అంటే కేటీఆర్ గారితో ఆయన సొంత పార్టీలో ఆయనను ఎదిగనిస్తలేదు. This is not a promotional video. No, but that's what we know. So అందరికి తెలుసు అది. ఆయన లీడర్షిప్ని ఫరిష్గా అంటే గ్రో కానిస్తలేదు. బీజేపీ అన్న మోడీ గారు? డెఫినెట్ లీడర్ విత్ విజన్. వైఎస్ఆర్సీపీ వీఆర్ గోయింగ్ టు ఏపీ అనే ముందు పొంగిరెడ్డి గారు ఒక తెలంగాణలో ఒక మంచి వేవ్ ఉన్న టైంలో వైఎస్ఆర్సీపీ గారు గెలిచారు ఎమ్మెల్యే. సో దట్ వి ఆర్కింగ్ జగన్ గారు. డెఫినెట్లీ అండి, జగన్ ఈస్ గాట్ విజన్. ఓకే, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జగన్ డెఫినెట్లీ ఆయన పెట్టిన స్కీమ్స్ అయినా కానీ ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు వర్డిక్ట్ ఏం వస్తుందో ఈ ఎలక్షన్ తెలిసి. జనసేన పార్టీ యాజ్ అ పవన్ కళ్యాణ్ గారు, యు నో ఇస్ and you met him? No. Okay. But I would say we all like him as an actor. Yeah. You met any other people in Mega family? Charan ni kalsina. Okay. Okay, Sharva was very good friend. Very good friend. So I know Charan. Okay. ల్యాండ్ అక్యూజిటీ అంటే ఏదో కబ్జా చేశారని క్వశ్చన్, అంటే మీరు స్ప్రెడ్ చేసేస్తుండే మొత్తం ల్యాండ్, అలాంటిది మీరు అక్యూజ్ చేయడం ఇట్ వాజ్ బిగ్ షాక్ తప్పండి. అంటే అసలు ఏం జరిగిందన్న అసలు? ఇట్స్ స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ అండి. ఓకే. సో వాళ్ళు ఏదో దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అప్పుడు మా తాతగారు అమ్మినట్టు దొంగ క్రియేట్ చేసి ఓకే రికార్డ్స్ అన్ని మార్చి ఎంఆర్ ఆఫీస్లో దాన్ని అప్డేట్ చేసుకోవడం జరిగింది. సో దెన్ వాస్తవంగా వాళ్ళకి అమ్మింది 2 ఎకరాలు అయితే 5 ఎకరాలు అమ్మినట్టు రికార్డ్ క్రియేట్ చేసి, దట్స్ అ ఫేక్ రికార్డ్. దట్స్ ఈవెన్ ఎంఆర్ఓ గారు చూసిండ్రు, కలెక్టర్ గారు చూసిండ్రు. దెన్ వీ వెంట్ ఫర్ ఆర్టీఐ. దానిపైన ఆర్టీఐ పోయినప్పుడు ఎంఆర్ ఆఫీస్ నుంచి రిపోర్ట్ వచ్చింది, ఫైల్స్ నాట్ ఫౌండ్ అని. దే వానిష్డ్ ఆల్ ద ఫైల్స్ ఫ్రమ్ ఎంఆర్ ఆఫీస్ ఆల్సో. సో దేర్ ఇస్ వన్ ఒక ఇటువంటి సర్టన్ మాఫియాస్ ఉన్నాయండి అంటే మన రీజన్లో. ఈ పట్ట పాస్బుక్లను, డూప్లికేట్ పాస్బుక్లను క్రియేట్ చేస్తారు. సో దిస్ వాజ్ డన్ బై దెమ్. దానికి ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది. సో ద కోర్ట్ విల్ ఓన్లీ డిసైడ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. సో అది ఒక రాంగ్ పిక్చరైజ్ ఏం చేసిందంటే ఏదో మేము కబ్జా చేసినట్టు. మేము కబ్జా చేసే అవసరం లేదు. సో దేవుడు ఇచ్చిన చాలు, మా ల్యాండ్ పైకి వాళ్ళు వచ్చి జరిగింది తప్ప అది ఒక రాంగ్ పిక్చరైజింగ్ చేసి జరిగింది. ఇట్స్ ఆల్ ఇన్ ద కోర్ట్. ఎవ్రీబడి విల్ నో. వుడ్ యు లైక్ టు కంటెస్ట్ యాజ్ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే ఇవన్నీ కాదు, సీఎం అవ్వాలని ఉందా? అది లేదు. అది డెఫినెట్లీ వీ వాంట్ టు సర్వ్ ద పీపుల్. డెఫినెట్లీ డొనేటెడ్ పీపుల్ని సర్వ్ చేయాలని ఉంది. కాలమే నిర్ణయిస్తుంది. ఈ రిజర్వేషన్స్ ఎవ్రీథింగ్ ఉంది కదా. సో మా వర్క్ మేము చేసుకుంటూ పోవడం జరుగుతుంది. ఓకే అన్న, మీ ఫ్రెండ్స్తో స్విమ్మింగ్ ఇన్సిడెంట్ ఒకటి చూసాం, విన్నాం, చెప్పారు. లైక్ ఏమైందన్న అది స్విమ్మింగ్ ఇన్సిడెంట్? చిన్నప్పుడు అందరం ఫ్రెండ్స్ ఊరికి వచ్చి జరిగింది. ఓకే. సో అప్పుడు వీఆర్ ఆల్ వెరీ యంగ్. ఓకే. లెవెన్స్ 8th 9th క్లాస్లో. ఓకే. సో వీ గాట్ ఇన్ టు ద వెల్ ఉంటుంది. వెళ్ళ దిగినాక
పైకి ఎక్కడానికి తాడు పట్టుకొని ఎక్కాలి. సో కొందరం ఎక్కినాం, కొందరు ఎక్కలేకపోతుంది బికాజ్ దే నాట్ యూస్ టు కొద్దిగా వెయిట్ హెవీ వెయిట్ ఉండే. సో 2-3 hours స్ట్రగుల్ అయ్యింది. లైక్ ఊర్లో ఒక 20-30 మెంబర్స్ వచ్చి మోర్ దెన్ ఒక 200 people వచ్చిండ్రు. అయ్యా. ట్రాక్టర్కి కట్టి నడుముకి బెల్ట్స్ వేసి దెన్ వీ హ్యాడ్ టు గెట్ మై ఫ్రెండ్ అవుట్ ఆఫ్ ద వెల్. ఇంకొక ఫ్యూ అవర్స్ అయితే ఐ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ బికమ్ చాలా సీరియస్ ఇన్సిడెంట్ అవుతుంది. లక్కీ హీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. లైక్ మీరు యాజ్ ఎ యూత్ని, ఇప్పుడున్న యూత్ని ఓకే ఎంకరేజ్ యూత్ ఇన్ పాలిటిక్స్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ఓ టాప్ చేసి అంటే డిఫరెంట్ స్టేజెస్ అండి. అంటే ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు దే హ్యావ్ టు యూనో ఎడ్యుకేషన్ తర్వాత వాట్ కెరియర్ ఏంది అనేది కూడా ఆలోచించాలి. ఓకే యూత్ హ్యాస్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ ఫర్ షూర్, డెఫినెట్లీ. ఎవ్రీబడి ఈజ్ ఎంకరేజింగ్ ఇట్ ఆల్సో. ఇవాళ చూస్తే మన ఎమ్మెల్యే గారు కూడా వెల్ ఎడ్యుకేటెడ్, ఈజ్ అ డాక్టర్, రామచంద్ర నాయక్ గారు, వెరీ యాక్టివ్, వెరీ స్మార్ట్. డెఫినెట్లీ దోర్నకల్ని వేరే స్థాయికి తీసుకుపోతారని పూర్తి నమ్మకం ఉంది నాకు ఆయన. హీస్ విజన్ ఫర్ దోర్నకల్ ఈజ్ ఆల్సో, ఆయన అనుకునే కార్యక్రమాలు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్. విమెన్ ఇన్ పాలిటిక్స్ ఒపీనియన్ డెఫినెట్లీ ఎంకరేజ్ చేయాలి. డెఫినెట్లీ హ్యావ్ టు ఎంకరేజ్. అంటే లైక్ ఎమ్మెల్యే, ఎంపీలే కాకుండా ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ కూడా డెఫినెట్ సర్పంచెస్ కాడి నుంచి, వార్డ్ మెంబర్స్ కాడి నుంచి వి షుడ్ ఆల్వేస్ ఎంకరేజ్. అండ్ ఇఫ్ యూ మేక్ ఏ ఫోన్ కాల్ ఫర్ ఎ ఫ్రెండ్, ఎవరికి అని ఎనీ సెలబ్రిటీ ఫ్రెండ్, సెలబ్రిటీ అంటే ఇప్పుడు ఎత్తపోవచ్చు, బట్ ఎత్తపోవచ్చు, విల్ ట్రై. కష్టం. నేను చెప్తుండే ఐ వుడ్ హావ్ నాట్ థాట్. ఒక్కటే నిమిషంలో కాల్ చేస్తాను. అండ్ ఇంకా ఎనీ ఫనీ ఇన్సిడెంట్స్ మీ ఫ్రెండ్స్ మధ్యలో ఎవరికి తెలియని? అంటే ఇక మీరు అందరూ మనం అంటే వీ పాస్ త్రూ దట్ ఏజ్. లైఫ్ ఎంజాయ్ చేసినాం డెఫినెట్గా, అన్నీ చూసినాం. సో ఒకటి అంటే స్కూలింగ్ డేస్లో ఎంజాయ్ చేసినాం, కాలేజ్ డేస్లో యాజ్ యంగ్స్టర్స్ మాకు కూడా ఇన్సిడెంట్స్ ఉండే. వీ ఆల్సో రోడ్ ఫైట్స్ ఉంటుండే, అన్నీ చేసినాం. బట్ ఒక ఏజ్ వచ్చినాక యూ హ్యావ్ టు సెటిల్ డౌన్. అండ్ ఓకే, అయితే మీ ఫ్రెండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుండే అంటే డిల్లు అని, ఇస్ దట్ ట్రూ? డిల్లు అంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి. ఐ హ్యావ్ అ వెరీ బిగ్ సర్కిల్. ఓకే, అందరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అందరం మొదటి నుంచి కూడా. ఆ గ్యాంగ్ అట్లనే ఇంటాక్ట్ ఉన్నది. ఓకే, సో వీఆర్ వెరీ క్లోజ్ బాండ్, ఒక పెద్ద గ్రూప్ ఉంది మాది. వీఆర్ ఆల్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అన్న ఆఫ్టర్ సడన్గా ఆపేశారంటే ఆఫ్టర్ మ్యారేజ్ అంటే నిజంగా పెళ్ళి చేసుకుంటే అన్నీ వదిలేసి రావాలా? తప్పండి, అది తప్పు. ఈ లాస్ట్ ఇయర్ ఒక్కటి చేయలేదు బికాజ్ ఐ హ్యాడ్ అ బేబీ. ఓకే, సో అదే మంత్లో ఉండే. సో ఈ ఒక్క ఇయర్ ఐ డెంట్ పార్టిసిపేట్, బట్ దిస్ ఇయర్ ఐఎమ్ గోయింగ్ టు పార్టిసిపేట్. గోయింగ్ టు గేర్ అప్ అగైన్. డెఫినెట్లీ. సోషల్ మీడియా, వన్ వర్డ్లో కాన్సెప్ట్ చెప్పాలంటే సోషల్ మీడియా. టుడేస్ పాలిటిక్స్ ఇస్ సోషల్ మీడియా. ఫేవరెట్ మూవీ? ఐఎమ్ నాట్ పెద్ద మూవీ ఫ్యాన్ కాను. ఓటీటీ ఏది వచ్చినా ఐ జస్ట్ వాచ్. సిరీస్ అట్లేం లేదు. ఐ లైక్ టు వాచ్ మలయాళం మూవీస్. మలయాళం మూవీస్. ఎనీ సిరీస్ మీకు నచ్చినవి? సిరీస్ అని కాదు, ఎనీథింగ్ విచ్ ఇస్ ఐ లైక్. కొద్దిగా యూనో రీసెంట్ టైంలో మీరు ఓకే ఇది చూడొచ్చినా పర్లేదు, బాగుంది అనిపిస్తుంది అని స్పెండ్ చేసి మనం వచ్చినాకైనా మళ్ళీ దీన్ని పాజ్ చేసి చూద్దామని? అసలు ఏం లేదు. ఐ జస్ట్ వాచ్ అండి. ఏ మూవీ అయినా వాచ్ పెడితే చూస్తూనే ఉంటా. ఓకే, బట్ కొద్దిగా మలయాళం మూవీస్ ఐ లైక్ ద స్టోరీ కంటెంట్, వాళ్ళ యాక్టింగ్ స్టైల్స్, కొద్దిగా ఐ లైక్ దట్. అయితే నేను విన్నా మీ కంప్లీట్ లైఫ్ స్టైల్ వెళ్ళి మనకి వోకప్ సెట్ 5 or 6 అరౌండ్. అండ్ ఫుడ్ కూడా లైక్ నేను ఇది కూడా విన్నాను, అంకుల్ చాలా అందరూ పాలలో వాటర్ పోస్తే అంకుల్ వాటర్లో పాలు పోస్తారంట. దట్స్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ హెల్దీ. చాలా లీన్గా, పర్ఫెక్ట్గా, నీట్గా. అంటే చాలామంది ఎలా ఉంటుందంట, డబ్బు ఉంది మన ఇష్టం, వాట్ ఎవర్ వి ఏదైనా రావచ్చు, ఏదైనా వెరీ డిసిప్లైన్. ఫాదర్ అయినా మేమైనా ఇంట్లో కూడా అదే వెరీ ట్రెడిషనల్ మన తెలంగాణ స్టైల్ కుకింగ్. సో నాటుకోడి, బగారన్నము, మటన్, ఇవన్నీ మనం ఇక అన్నట్టు తెలంగాణలో అంటారు కదా, ఏంది తెలంగాణ వాళ్ళు అంటే మటన్ తింటాము ఆ స్టైల్గానే. సో వీ హ్యావ్ అ వెరీ డిసిప్లైన్. అంటే ఏదైనా వీ డూ ఇట్ ఇన్ వెరీ లిమిటెడ్ డైట్, ఎక్సర్సైజ్ అయినా మార్నింగ్. సో లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ డిసిప్లైన్. ఓకే, అండ్ ఒకసారి అంకుల్ చెప్పకుండా మీరు కార్ తీసుకొని వెళ్ళారంట, తీసుకెళ్ళి యూ హ్యాడ్ హిట్ సంథింగ్, ఏదో చిన్నగా ఏదో తగిలి లాటర్ అంకుల్ గాట్ నో దాట్
అటువంటివి ఏమి ఇన్సిడెంట్స్ కాలేదండి. ఇప్పుడు ఐఎమ్ వెరీ కేర్ఫుల్. ఓకే. సో అటువంటివి చెప్పకుండా పోవడం అట్లా ఏం లేదు. ఎప్పుడు ఫ్రీడమ్ ఉండే. వీ ఆల్వేస్ అంటే ఏదో ఫాదర్ అండ్ సన్ అంటే స్ట్రిక్ట్ అట్లా వేర్ లైక్ ఫ్రెండ్స్ ఓన్లీ. సో అట్లా మాకు ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండే. మీరు ఒక పర్సన్ని పొలిటికల్లో ఇన్స్పిరేషన్ తీసుకోవాలనుకుంటే టేక్ మై ఫాదర్ ఓన్లీ. ఓకే. అంటే ఎటువంటి అంటే ఆయన ఎటువంటి మనిషి అంటే ఎటువంటి అంటే అంటే గ్రీడీ ఉండడు. వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్. ఎవరైనా వచ్చి పని అడిగితే అవుతుందా కాదా అని క్లియర్గా చెప్పేస్తారు. ఇంట్లో వాళ్ళని కూడా ఎర్లీ మార్నింగ్ అంకుల్ ఫైట్ చేస్తే ఎవరిని లేపరంట, ఫస్ట్ ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి. ఈజ్ వెరీ ఏమంటాం వెరీ కంపోజ్, వెరీ కామ్. అంటే ఆయన అంటే చాలా ఉన్నాయి ఆయన కాడి నుంచి నేర్చుకున్నాయి. ఇన్ని 40 ఏళ్ళలో ఆయన ఏది అంటే ఎటువంటి అంటే పదవి అనుభవించకపోయినా ఇంకా ఈ ప్రాంతంలో ఇట్లనే ఉండి ప్రజలకు సేవ చేసుకుంటా అనేది ఇట్స్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. ఆయన ఏది నాకేదో పదవి రాలే అని ఎప్పుడు బాధపడలే, వస్తుందని ఏదో పెద్ద దానికి కూడా ఈ నెవర్ ఎక్సైట్ కాదు. ఆయన వెరీ కంపోజ్గా ఆయన లైఫ్ స్టైల్ ఆయన. అండ్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? నా లవ్ మ్యారేజ్. యువర్ ఒపీనియన్? ఇట్ డిపెండ్స్ అండి. అంటే అరేంజ్ మ్యారేజ్ ఆల్సో కెన్ టర్న్ ఇన్ టు లవ్. ఓకే. సో దిస్ ఇస్ నథింగ్ రాంగ్. ఎట్ ఎండ్ ఆఫ్ ద డే లవ్ ఉండాలి. ఓకే. సో అరేంజ్ అయినా లవ్ అయినా ఒకటే. సో అరేంజ్ అంటే పేరెంట్స్ చూపించినాక మీ అండర్స్టాండింగ్ ప్రకారం ఉంటుంది. ఎనీ రిలేషన్ ఐ వుడ్ ఫీల్ యూ షుడ్ హ్యావ్ దట్ కంపాటబుల్ ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు ఆ లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది. ఎనీథింగ్ యూనో ఎనీ ఆర్గ్యుమెంట్ ఎండ్ ఆఫ్ ద డే మనం పడుకునే ముందు దాన్ని క్లోజ్ చేసి పడుకుంటే నెక్స్ట్ డే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఓకే. అయితే విన్నాను హైదరాబాద్లో సానియా మిర్జా గారు కూడా ఇంటి పక్కనే ఉన్నాయి. షీ వాజ్ మా నేబర్ అండి. షీ టు లివ్ బిహైండ్ అవర్ హౌస్. బట్ ఎప్పుడు అంత ఇంటరాక్ట్ కాలేదు. అది ఇది కూడా విన్నా, ఎవరు చెప్పారు రామానాయుడు స్టూడియోలో షేర్స్ ఉన్నాయని. మా షేర్ అయినా కేర్ అయినా దొరినకలే. మళ్ళీ బ్యాక్ టు ఆఫ్ రోడ్ ఉందా అన్న? ఈ జూలై స్టార్ట్. దిస్ జూలై ఈవెంట్ ఉంది, ఐమ్ గోయింగ్ టు పార్టిసిపేట్. ఓకే. అండ్ పెట్స్ అన్న? ఐమ్ ఎ డాగ్ లవర్. ఓకే. బట్ డాగ్స్ ఉండే తర్వాత మొన్న ఒక 2 years బ్యాక్ చనిపోయింది. ఐ హ్యాడ్ ఎ గ్రేట్ డే. దాని తర్వాత ఐ ఫెల్ట్ లిటిల్ బ్యాడ్ లూజింగ్. I decided not to. So, I love dogs. Okay. One thing about bad about society. Bad about society. మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు. మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు. మనం చేసేది వాట్ ఈస్ రైట్ అనేది మనకు అనిపిస్తే మనం చేసుకుంటూ పోవాలి. యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ హర్ట్ అదర్స్, దట్స్ ఇనఫ్. మన వర్క్ మనం చేసుకుంటే సరిపోతుంది. ఈ బ్యాడ్ మౌతింగ్ చేసే వాళ్ళు చేస్తుంటారు. సో మనం పెద్ద దాన్ని తిరిగి వాపస్ చూసే అవసరం లేదు. సో ఇప్పుడు ఖమ్మం కంటెస్టెంట్ ఎంపీ గారు రఘురామ్ రెడ్డి గారు. ఓకే, ఫ్యూ వర్డ్స్ అబౌట్ రఘురామ్ రెడ్డి గారు. డెఫినెట్లీ విల్ బీ ద వాయిస్ ఫర్ ఖమ్మం ఇన్ లోక్సభ. హీస్ గాట్ దట్ సబ్జెక్ట్, ఎక్స్పోజర్, కమాండ్ ఆన్ పొలిటికల్ ఇష్యూస్. అంటే బయటికి కనిపించడానికి మనిషిని చూస్తే ఈ మస్ట్ బి వెరీ పాలిష్డ్. డెఫినెట్లీ హీస్ గాట్ దట్ సబ్జెక్ట్. అండ్ అంటే సబ్జెక్ట్ వెరీ డెప్త్ అయిన సబ్జెక్ట్ ఉంది. సో డెఫినెట్లీ ఖమ్మం, ఇట్స్ అ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ ఖమ్మం. అండ్ డెఫినెట్లీ ఖమ్మం వాయిస్ విల్ బీ ఇన్ లోక్సభ. he will definitely voice out on every issue in Loksabha. అంటే ఆ వ్యక్తిని దగ్గర నుంచి చూసినాం మేము. సో ఈజ్ క్వైట్ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో రోల్ ప్లే చేసుకుంటూ వచ్చిన వాళ్ళ ఫాదర్ అయినా. సో డెఫినెట్లీ హీస్ గాట్ ట్రెమెండస్ నాలెడ్జ్ ఆన్ సిస్టమ్. లైఫ్ ఇన్ పాలిటిక్స్, లైఫ్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఏది బాగుంటుంది? ఒకటండి, పాలిటిక్స్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ సాక్రిఫైస్. ఓకే. సో ఫ్యామిలీ లైఫ్ విన్నానా politicians are the biggest betrayals of their own family అని? ట్రూ అండి. బికాజ్ పొలిటికల్ లైఫ్లోకి ఎంటర్ అయినాక దేర్ ఇస్ నో ప్రైవేట్ లైఫ్ అనేది ఉండదండి. అంటే ద లాట్ ఆఫ్ కాంప్రమైజెస్ వెన్ యూఆర్ ఇన్ సర్వీస్. ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. యూ కాన్ స్పెండ్ టైం విత్ యువర్ వైఫ్ అయినా కిడ్స్ అయినా. విల్ బీ ఎవ్రీడే ప్రోగ్రామ్, ఎవ్రీడే షెడ్యూల్ ఉంటుంది. సో కంప్లీట్లీ యూఆర్ ఆక్యుపైడ్ ఇన్ ఎవ్రీ మినిట్ యూఆర్ ఆక్యుపైడ్. మీరు నోటీస్ చేస్తే ఐ థింక్ పాలిటీషియన్స్కే
know, their life is public. యా So they're all, it's a very difficult Open, task. అంటే yeah. ఇటు ఫ్యామిలీను ఇటు ప్రజలను మెయింటైన్ చేసేది వెరీ డిఫికల్ట్. Yeah. సో డెఫినెట్లీ దే లూజ్ ఆన్ ఫ్యామిలీ, ఓకే దే లూజ్ ఆన్ ఫ్యామిలీ బాండింగ్ ఇవన్నీ కొద్దిగా ఉంటాయి. మీకు పొలిటికల్ ఇంట్రెస్ట్ అంటే ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలని ఉందా అన్న? అవకాశాలు అంటే వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్ అండి. అవి వస్తే అవకాశాలు అంటే ఇవాళ మన దోనకల్ రిజర్వేషన్ ఉంది. సో దిస్ ఇస్ ద లాస్ట్ వన్ అనుకుంటా. అంటే ఇట్స్ అ పొలిటికల్ డెసిషన్. సో లోక్సభలో Yeah, తెలుస్తుంది డీలిమిటేషన్. సో చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. అంటే మనం work చేసుకుంటే సీఎం వరకు వెళ్ళాలని ఉందా అన్న? సీఎం అని అనలేదు, లైక్ యూ హ్యావ్ వెరీ గుడ్ క్వాలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. బట్ వీల్ వర్క్ హార్డ్ ఫర్ ద పార్టీ అండ్ ప్రజల కోసం ఈ 24 గంటలు ప్రజల సేవలు ఉంటే సరిపోతుంది. దానికంటే ఎక్కువ బ్లెస్సింగ్ ఇంకేం కావాలి. ఓకే ఫేవరెట్ యాక్టర్? నాకు పెద్ద చేంజ్ లేదండి యాక్టర్స్ అని. ఐ వాచ్ ఎనీ మూవీ. Okay. సో పెద్ద ఈ మూవీ చూడాలి, ఈ యాక్టర్ నా ఫేవరెట్ అని అట్లా ఏం అంటే లేదు. లైక్ ఐ వాచ్ హాలీవుడ్ ఐ వాచ్ ఆల్ మూవీస్, ఆల్ ఏది పెట్టినా అది ఏ లాంగ్వేజ్. మలయాళం అయితే కొద్దిగా ఎక్కువ ఐ లైక్ ద కంటెంట్స్ ఇన్ మూవీ. సో నా వైఫ్ బాగా మూవీస్ పిచ్చివారు. అదే సో దే దే కమ్ ఫ్రమ్ మూవీ బ్యాక్గ్రౌండ్. సో అది కొద్దిగా ఎక్కువ ఎప్పుడైనా ఫోర్స్ ఇంట్రెస్ట్. ఉంటుంది అన్నది చూడు అట్లా ఏమి ఉండదు. ఫోర్స్ మీ ఎప్పుడైనా కొత్త మూవీ పోదామంటే ఇఫ్ ఐఎమ్ ఫ్రీ డెఫినెట్లీ వీ గో. అండ్ క్రికెట్? క్రికెట్ యాజ్ యంగ్స్టర్ క్రికెట్ గల్లీ క్రికెట్ ఆడే వచ్చినాం అందరం. సో వీ ఎంజాయ్డ్ అవర్ స్కూల్ డేస్, కాలేజ్ డేస్. క్రికెట్ ఫేవరెట్ ఇప్పుడు క్రికెటర్? క్రికెటర్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. టీమ్ ఐపీఎల్ టీమ్? డెఫినెట్లీ హైదరాబాద్. యా సన్రైజ్. ఓకే డన్, యా డన్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.